న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో తిరుమల లడ్డూను, వెంకటేశ్వరస్వామి విశిష్టతను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు సెప్టెంబరు 28వ తేదీన శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో జరిగే పూజల్లో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలలో మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించిన మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి. ఈరోజు ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు జరిగినటువంటి ప్రక్షాళన కార్యక్రమం మొట్టమొదటిగా ఎల్లంపేట మండలం, అక్కడ అతి శ్రేష్టమైనటువంటి శ్రీఫలం నారికేళాలు జగన్నాథ స్వామికి అర్పించుకుంటూ మరి అలానే ప్రక్షాళన చేస్తూ తర్వాత తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కోవిల మెట్లన్నీ ఎక్కి మెట్లన్నింటికి పసుపు కుంకుమలు రాసుకొని మరి అక్కడ కూడా పూజ మరి అలానే శ్రేష్టమైన నారికేళం అర్పించుకుంటూ మరి అలానే తర్వాత మిలియపుట్టిలో వేణుగోపాల స్వామి గారి దగ్గరికి కూడా మరి శ్రేష్టమైనటువంటి శ్రీఫలాన్ని అర్పించుకుంటూ మరి పూజ చేసుకుంటూ ప్రక్షాళన శుద్ధి చేసుకుంటూ కొత్తూరులో ఉండే వెంకటేశ్వర స్వామి కోవిడికి అక్కడ కూడా నారికేళాలు అర్పించుకుంటూ శ్రీఫలాన్ని అర్పించుకుంటూ మరి పూజలు చేసుకుంటూ ఈరోజు తర్వాత ఇక్కడ శ్రీ శ్రీ నీలమణి దుర్గమ్మ పిలిస్తే అమ్మాయిన పలకడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ అమ్మ అనగానే నిదర్శనమైనటువంటి తల్లి, మహాతల్లి, మరి ఆ తల్లి తాలూకు సమక్షంలో దీపారాధన చేసుకుంటాం. అలాంటిది లడ్డు మహాప్రసాదం అపవిత్రమని, అందులో ఏదో కల్తీ ఉందని అది కూడా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పైన అసత్య ఆరోపణలు చేస్తూ వక్రబుద్ధిని సరిచేయాలని మరి ఆగ్రహం తేకూడదు. భగవంతుడు రాజకీయంగా భగవంతుని పేరు, భగవంతుని ప్రసాదం రాజకీయంగా వాడుకొని చాలా తప్పు పని చేశారు నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు చూస్తే ఎక్కడెక్కడి నుంచో బీజేపీ నాయకులు, జనసేన వాళ్ళు అందరూ కూడా తిరుపతిలో కూర్చొని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. జగనన్న వెళ్ళాలంటే అక్కడ వేల మంది పోలీసుల్ని కాపలా పెట్టారు. తిరిగి అక్కడ ప్రజాప్రతినిధుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరిని కూడా ప్రతి వారికి షోకోజ్ నోటీస్ పంపించారు. మీరు ఎవరైనా వస్తే మీకు వెంటనే చట్టరీత్యా మీకు అరెస్టులు చేస్తాం, మీకు జైల్లో ఉంచుతాం. ఏమైనా భావ్యమా? ఇదేనా ప్రజాస్వామ్య దేశం అంటే? అండ్ వాళ్ళ కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం చేసిన అరాచకమైనటువంటి భగవంతుడు వాళ్ళకి శిక్ష ఏ విధంగా విధిస్తాడు వాళ్ళ తర్వాత ఏంటో కానీ తెలియదు. కానీ ఆ దుర్బుద్ధి, చంద్రబాబు నాయుడు గారి దుర్బుద్ధికి సద్బుద్ధి తెలియచేయాలని, మరి భగవంతుడికి ఆగ్రహం రాకూడదు, ప్రతి ఒక్క ప్రజా జీవితంలో మంచిని చేకూర్చాలని, ప్రతి ఒక్క జీవితంలో ఆశీస్సులు ఇవ్వాలని, ప్రతి ఒక్కరి జీవితం బాగు చేయాలని, మా వల్ల ఏమైనా తప్పుడు ఇలాంటి మాటలు కానీ ఉంటే భగవంతుని క్షమించి ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు చేసిన ప్రక్షాళన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు మనసారా మరొకసారి నమస్కరిస్తూ శ్రీ శ్రీ నీలమణి దుర్గమ్మ సమక్షంలో ఈ విధంగా దీపారాధన చేయడం, మరి ప్రక్షాళన చేయడం ఇది ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తూ మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాస్పెరిటీ ఉండాలి, సక్సెస్ ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మాజీ ముఖ్యమంత్రి జగనన్నకే ఈ విధంగా దేవుడి దర్శనానికి ఆపి మీ మతం ఏంటి అంటే జగన్ చెప్పారు, నా మతం మానవత్వం అని. వాట్ ఈజ్ యువర్ రిలీజన్ అంటే మై రిలీజన్ ఈజ్ హ్యుమానిటీ అని. మాజీ ముఖ్యమంత్రి జగనన్నకే ఆపినప్పుడు వీళ్ళు మరి బలహీన బడుగు వర్గాలు కానీ, దళితులు కానీ వీళ్ళకి ఏ విధంగా మరి వీళ్ళు ఏ విధంగా చూస్తారో మనం ఆలోచించాలి. అందుకే భగవంతుడికి మరి ఆగ్రహం రాకుండా భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితాలు బాగు చేయాలని, మరి నారా చంద్రబాబు నాయుడు గారి దుర్బుద్ధికి సద్బుద్ధి తెచ్చే విధంగా ఆయన మార్చాలని మన సెలవు తీసుకుంటాం.